ఓకే, ఎంఎంఎస్లో ఇలాంటి క్వశ్చన్స్ ట్రయాంగిల్ ప్రాపర్టీస్ మీద కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. అందులోది ఒకటి, ఇన్ ది ఫిగర్ ఫైండ్ ఎక్స్ అని అడిగాడు. అంటే అన్నోన్ టర్మ్ యాక్చువల్గా ఎక్స్ అండ్ వై ఉన్నాయి, ఓన్లీ ఎక్స్ అడిగాడు. అంటే ఎక్స్ వైకి రిలేషన్ ఉంది కాబట్టి ఉదాహరణ అడుగుతున్నాడు. ఇది చాలా సింపులెస్ట్ క్వశ్చన్. ఇది చూడండి, ట్రయాంగిల్ ఏబీసీలో రెండు యాంగిల్స్ ఇవ్వబడ్డాయి. ఈ రెండు యాంగిల్స్ ఇస్తే ఇది టోటల్ ఏమవుతుందంటే ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది. అంటే మనకి తెలిసి ఎక్స్ ప్లస్ వై అనేది ఈ రెండు కలిపితే సరిపోతుంది. 60 ప్లస్ 70 దట్ ఈజ్ 130. ఈ టోటల్ 130 అయితే ఎక్స్ ఎంత వై ఎంత మనం కనుక్కోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ముందు ఎక్స్ వస్తే వై వస్తుంది, వై వస్తే ఎక్స్ వస్తుంది. ఈ రెండింటి మధ్య రిలేషన్ ఉంది. సో మనకి ఇక్కడ చూడండి, ఏబికి ఇది ప్యారలల్గా ఉంది. డయాగ్రామాటిక్గా చూస్తే డయాగ్రామ్లో ఈ రెండు ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్కి ఈ యాంగిల్ ఎంత ఉందో ఈ యాంగిల్ కూడా అంతే ఉన్నప్పుడు ఈ రెండింటి కరస్పాండింగ్ యాంగిల్స్ అంటారు. కరస్పాండింగ్ యాంగిల్స్ ప్రకారంగా కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అనే కాన్సెప్ట్ ప్రకారంగా y ఎంత తెలుస్తుంది. y ఈక్వల్ టు 60. డెఫినెట్గా y 60 అయితే 60 ప్లస్ 70లో x ఎంత అవుతుంది, ఆటోమేటిక్గా 70 డిగ్రీస్ అవుతుంది. అంటే x వాల్యూ 70 డిగ్రీస్ అవుతుంది అనేది చాలా సింపుల్ కాన్సెప్ట్.